మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టకు టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ, బాలీవుడ్ నుంచి అమితాబ్ ఫ్యామిలీ ఇలా చాలా మంది స్టార్స్ అటెండ్ అయ్యారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ నుంచి రణబీర్ ఫ్యామిలీ వరకు, కత్రినా అండ్ కో నుంచి కంగనా వరకు, అలానే రజనీకాంత్ నుంచి రామ్ చరణ్ టీం వరకు అంతా హాజరయ్యారు. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాజా సాబ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 20th కి ఈ సినిమా విడుదల అంటున్నారు. వెల్కమ్ సీక్వెల్ తో పోటీ పడేందుకు ఫిల్మ్ టీం రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సీక్వెల్ కి రెడీ అవుతున్నాడు. వెట్రిమారన్ తో కమిట్ అయిన ప్రాజెక్ట్ తర్వాతే ఈ సినిమా ఉంటుందట. జైలర్ 2ని దసరాకి షురూ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. హనుమాన్ మూవీ యూఎస్ లో 4 మిలియన్ల వసూళ్లు దాటేసింది. 30 లక్షల టికెట్లు కేవలం బుక్ మై షో నుంచే సేల్ అయ్యాయని తెలుస్తోంది. ఇలాంటి రికార్డులతో హనుమాన్ జోరు ఇంకా కొనసాగుతోంది. పూరి మేకింగ్ లో రామ్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్ శంకర్. ఈ సినిమా మహాశివరాత్రి స్పెషల్ గా రానుంది. ఇక ఇందులో డింపుల్ హైతీతో స్పెషల్ సాంగ్ ని ఈ వారం షూట్ చేయబోతోంది సినిమా టీం. బాబీ మేకింగ్ లో నటసింహం బాలయ్య చేస్తున్న సినిమాలో తను 60 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడట. చాలా ఓల్డ్ లుక్ తో కిక్కివనున్నాడట. ఇది జైలర్ మూవీ ప్రేరణగా తెరకెక్కుతున్న సినిమా అని ప్రచారం జరుగుతోంది. దేవర మూవీలో జాన్వీ పాత్ర మీద రూమర్స్ పెరిగాయి. తను కేవలం పాటల్లో చిందేయటానికి తప్ప ప్రాధాన్యత ఉన్న పాత్ర వేయట్లేదంటూ గుసగుసలు పెరిగాయి. ఫిలిం టీం నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇదే నిజమనేలా ప్రచారం పెరుగుతోంది. ఇవి వాల్ట్ మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్. మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.